హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. సో నేషనల్ క్రష్ రష్మిక తన రూట్స్ విస్మరించిందా, ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయిందా అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అయితే నడుస్తుంది రష్మిక మందన మీద. అంటే రష్మిక మందన ఎందుకు టార్గెట్ అవుతుంది? ఆమె విజయాలను, సక్సెస్ ని చూడలేక ఇలా చేస్తున్నారా, లేకపోతే కావాలనే చేస్తున్నారా? మనం రీసెంట్ గా కూడా చూసాం ఆమెని కన్నడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి బ్యాన్ చేసినట్టు, అండ్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం తనకి వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా మనం చూసాం. అయితే ఫస్ట్ అసలు ట్రోలింగ్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది అన్న ముచ్చట మళ్ళీ మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఈ వీడియో చూడండి. ಎಲ್ಲರಿಗೂ ನಲ್ಲಮ್ಮೆ ನಾನಿಂದು ಕೊಡಗಲು ನಡ ഒരു ഫ്രണ്ട് ಮಂಗಲಕ್ಕೆ ಬಂತುಲ್ಲ ಕೊಡಗಲು ಇಪ್ಪಕ್ಕ ನಿಂಗಡ ಕೂಡ ತಕ್ಕು ಬರೆಯೋಣಾಚಿ ಹಂಗೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡಿಲ್ಲ ಇಕ್ಕನಕ್ಕೆ ನಿಂಗಡ ಆಶೀರ್ವಾದ ಬೆಚ್ಚಂಡು ನಾನು ಇಚ್ಚಕ್ಕೆ ನಿಂಗೆ ಬಂತ ಎತ್ತಿದ್ದುಲ್ಲ ಇಕ್ಕಂಜ ಕೂಡ ಇಕ್ಕಂಜ ಕಾವ್ರಮ್ಮ ಇಗ್ಗುತಪ್ಪ ಸ್ವಾಮಿರ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಇರ್ತಂಡು ನಾನು ನಿನ್ನೆ ಪೋಂಡು ನನ್ನ ಜ್ಞಾನ ಮಾಡಿಂಡುಲ್ಲ. ಸೊ ನಿಂಗೆ ಎಕ್ಕಲು ನಾನು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ತುಳಿರ ಇನ್ನೂ ಇಚ್ಚಕ್ಕೆ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಾಡಿಂಡು ಇಚ್ಚಕ್ಕೆ ಕಷ್ಟಪಟ್ಟಿತ್ತು ಮಿನ್ಯಕ್ಕೆ ಪೋಪಿ ನನ್ನೆಂಡು ನಿಂಗೆ ಪ್ರಾಮಿಸ್ ತಂದುಂಡುಲ್ಲ ಇನ್ನೂ ನಿಂಗಡ ಸಪೋರ್ಟ್ ಬೋಂಡು ನನ್ನೇನು ಕಟ್ಟುಂಡುಲ್ಲ ఎక్కలు నింగా నా మనసులు ఇప్పిరా నచ్చికే థ్యాంక్ యూ. చూసారు కదా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చాను, కానీ నేను మీ ఫ్యామిలీలో కలిసిపోవడాన్ని నేను చాలా ఆనందిస్తున్నాను అన్నట్టుగా ఈ వీడియో కాంటెస్ట్ ఉంది. అయితే దానికి సంబంధించి అందరూ తప్పుపడుతున్నారు. ఎందుకు అంటే అంటే జనరల్ గా మాట్లాడుకోవాలి అని అంటే రష్మిక కర్ణాటక నుంచి వచ్చిన అమ్మాయి, పైగా కూర్గ్ నుంచి. అయితే మరి ఆ అమ్మాయి ఎందుకు నేను హైదరాబాదిని అని చెప్పుకుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ ఎందుకు ఇవన్నీ అంటే ఇలా కన్నడ ఇండస్ట్రీ మీద ఆమెకు ఎందుకు అంత పగ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే తను వచ్చింది అంటే కొడుగు అని చెప్పేసి ఒక విలేజ్, మరి అక్కడి నుంచి వచ్చిన ఆమె ఇప్పుడు హైదరాబాద్ అని ఎందుకు చెప్తుంది, అదేం తెలంగాణలో లేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా తన రూట్స్ ని మర్చిపోలేదు, హైదరాబాద్ లో కొన్నేళ్లుగా ఇక్కడ నుంచే వర్క్ చేస్తుంది కాబట్టి, పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనకు సక్సెస్ వచ్చింది కాబట్టి, పైగా అక్కడ నార్త్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి హైదరాబాద్ అని యూజ్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే కొంతమంది వాదన. అయితే ముఖ్యంగా ఈ వివాదం అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఈ మధ్య చావా మూవీ రిలీజ్ అయ్యింది. చావా మూవీకి సంబంధించి అంటే విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా వచ్చారు. ఛత్రపతి సంభాజీ మహారాజుకి సంబంధించిన బయోపిక్ అని చెప్పుకోవచ్చు. అది దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో ఫస్ట్ డేనే హైయెస్ట్ కలెక్షన్ రాబడి అంటే వచ్చింది ఈ సినిమాతోనే మొన్న అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ మధ్యలో ఈవెన్ మన దగ్గర కూడా మంచి సినిమాలు లేక బాధపడుతున్నాం, ఇప్పుడు మంచి సినిమా వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నది కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు రీసెంట్ గా తండేల్, ఒక పక్క చావా, ఈ రెండు మాత్రమే థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకు అని అంటే ఒక్కొక్క సీన్ చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూవీ చావా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ చావాకి సంబంధించి ఇప్పటికీ ఇది ఉంది. అయితే ఇప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ రష్మిక మందాన, ఇప్పుడు నేను మీ ఫ్యామిలీలో ఒకదానిగా ఉన్నందుకు సంతోషపడుతున్నాను, నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒంటరిగా వచ్చాను అని చెప్పేదాన్ని ఎందుకు ఇంత నెగిటివ్ గా తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే దీని కింద, ఈ వీడియో కింద మన కామెంట్స్ చూసినా కూడా ఒక 2-3 చదివి వినిపిస్తాను. ఒక కామెంట్ ఒక హ్యాండిల్ నుంచి, శ్రీకాంత్ హ్యాండిల్ నుంచి, కరెక్ట్ బట్ షీ షుడెంట్ గివ్ సెడ్ షీ ఈజ్ ఫ్రమ్ కూర్గ్ కర్ణాటక. ఈ కూర్గ్ కర్ణాటకలో ఉన్న అమ్మాయి మరి ఇక్కడ నుంచి వచ్చిన చెప్పకుండా ఎందుకు అలా చెప్పింది? అంతా ఓకే, చెప్పడం హ్యాపీనే, కానీ అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ అంటే హైదరాబాద్ అమ్మాయిగా ఎందుకు చెప్పింది అని చెప్పేసి కమెంట్. కొంతమంది అయితే డ్యూడ్ రిలాక్స్, ఆమె మనకేం అవసరం లేదు, ఆమె వల్ల మన ఇండస్ట్రీ బాగుపడేదేం లేదు, అంటే కన్నడ ఇండస్ట్రీ, సో ఆమె ఏం సక్సెస్ కూడా కాదు అక్కడ, మరి ఆమెను ఎందుకు పట్టించుకుంటున్నారు అన్నట్టుగా పెట్టాడు. అంటే తన రూట్స్ గురించి తను అబద్ధాలు చెప్తున్నప్పటికీ, అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, నేను తెలుగులోనే చెప్తున్నాను, తన రూట్స్ గురించి తను అబద్ధాలు చెప్తున్నప్పటికీ అంటే తను ఫ్రస్ట్రేషన్ లో ఉంది కనెడియన్స్ మీద అని చెప్పేసి అంటున్నారు. అండ్ కీప్ హర్ క్రెడిట్ టు యువర్ సెల్ఫ్. అండ్ మంచిదే కదా, ఆమె క్రెడిట్ ఇచ్చుకోవడం బెటరే కదా, మనం వదిలేసింది కదా, వీఆర్ గుడ్ వితౌట్ ఇట్, అంటే ఆమె వల్ల ఆమె లేకుండా మనం హ్యాపీగానే ఉన్నాం, మనం బెటర్ గా ఉన్నాం, ఆమెకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మన దగ్గరకు వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ మోస్ట్లీ ఆమె మీద కోపంగానే ఉంటారు.
ఆ మధ్య మనం చూసే ఉంటాం 2016 ఆ టైం నుంచి ఆమెకు కొంచెం బ్యాడ్ నడుస్తుంది. ఆ టైంలో రక్షిత్ శెట్టితో అంటే వివాహం దాకా వెళ్ళి అంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసింది. అండ్ ఇక్కడ సినిమా ఒక నాగశౌర్యతో సినిమా స్టార్ట్ చేసి సక్సెస్ పొందింది ఫస్ట్ సినిమాతోనే. సో అక్కడి నుంచి తను వెనకకు చూసుకోక్కర్లేదు. ఏ రోల్లో అయినా రష్మిక మందాన సెట్ అవుతుంది అని చెప్పడానికి చాలా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 కూడా చెప్పుకోవచ్చు. అంటే తన యాక్టింగ్ కి సంబంధించి యానిమల్లో కూడా తన యాక్టింగ్ కి సంబంధించి అందరు అప్లాజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటల్లో అక్కడ అయితే చాలా మంది అప్లాజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కనేడియన్స్ మాత్రమే తనని నెగిటివ్ గా చూస్తున్నారు, అందరూ పాజిటివ్ గా చూస్తున్నారు అని చెప్పడానికి ఇంకొన్ని నిదర్శనాలు ఏంటి అంటే ఒకటే ఒక ట్వీట్ చదువుతాను. ఐ డోంట్ అండర్స్టాండ్ వై సమ్ కన్నడ పీపుల్ ఆర్ మ్యాడ్ అబౌట్ దిస్. యూ విల్ డిజాన్ హర్, call her names, and now when she is successful you want to steal credits for that. By the way, Rashmika mother tongue is not Kannada, it is Kodava tongue. అంటే తన లాంగ్వేజ్, తన మదర్ టంగ్ మాతృభాష కన్నడ కాదు, కొడవ టక్ అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా కర్ణాటకలో భాగమే. తను కనేడియన్ అని చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం తన సక్సెస్ ని చూసి తన సక్సెస్ క్రెడిట్స్ మీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. సో ఏదేమైనప్పటికీ అంటే రష్మిక మందానాకి సంబంధించి అంటే తన సక్సెస్ లో ఉంది కాబట్టి కనేడియన్స్ ఆమె మీద ఫోకస్ పెడుతున్నారు. అంటే చాలా మంది ఉన్నారు హీరోయిన్స్. రీసెంట్ గా కూడా ఎంతో మంది అంటే ఊర్మిళ రీసెంట్ గా డాకు మహారాజ్ కి సంబంధించి ఒక మాట్లాడుతున్నప్పుడు అక్కడ సైఫ్ అలీ ఖాన్ కి ఆల్రెడీ దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు అంటే మొన్న ఎంత సెన్సేషన్ ఏందో చూసాం. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేశారు. దీనికి సంబంధించి మాట్లాడమంటే తను నా రింగ్స్ ఎలా ఉన్నాయి, వాచ్ ఎలా ఉంది అన్నట్టుగా మాట్లాడింది. దాంతో ఎంత ట్రోల్ ఏందో చూసాం. కానీ అంత ఫోకస్ చేయలేరు. ఇంకా మిగతా హీరోయిన్స్ మీద కూడా ఇలాంటివి ట్రోలింగ్స్ ఎందుకు జరగవు? కేవలం రష్మిక మందాన మీద ఎందుకు జరుగుతాయి? రష్మిక మందాన సక్సెస్ లో ఉంది అండ్ పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుంది కాబట్టి ఆమెనే టార్గెట్ చేశారా ఈ కనేడియన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది. సో ఏదేమైనప్పటికీ అంటే సక్సెస్ లో ఉన్న వాళ్ళని ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ మళ్ళీ టార్గెట్ చేద్దామా, ఎక్కడ మళ్ళీ ఇట్లా ట్రోల్ చేద్దామా అని చెప్పేసి సోషల్ మీడియా కూడా వెయిట్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఒక పక్క ఇద్దరి వాదనలు విన్నా కూడా కరెక్టే. కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా తనకు సక్సెస్ వచ్చింది ఇక్కడే టాలీవుడ్ లో అండ్ తను ఇక్కడ నుంచే పనిచేస్తుంది కాబట్టి తను హైదరాబాదీని అని చెప్పుకోవడానికి ప్రయత్నించింది. అండ్ ఇంకొక నేషనల్ మీడియాలో తను ఒక ఇంటర్వ్యూ తన స్టేట్మెంట్ ఏముంది, బికాజ్ ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ హ్యావ్ కమ్ అలోన్ అండ్ టుడే ఐ హోప్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అంటే నేను మీ ఫ్యామిలీలో కలవడం ఇందాక మాట్లాడుకున్నట్టే అక్కడ నుంచి ఆడియన్స్ నుంచి కూడా అప్లాజ్ వచ్చింది. అయితే ఈ స్టేట్మెంట్ కి సంబంధించి అయితే ట్రోల్ జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే అక్కడ విక్కీ కౌశల్ గాని అంటే మిగతా వాళ్ళకి గాని కూర్గ్ అండ్ తన ఊరు ఏదైతే ఉందో కొడవ దాని గురించి ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు. కానీ తను హైదరాబాద్ నుంచే వర్క్ చేస్తుంది, తన ఇల్లు కూడా ఇక్కడే ఉంది కాబట్టి హైదరాబాదీ అని చెప్పుకొని ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇటు రెండు వాదనలు విన్న తర్వాత కూడా రష్మిక మందానని టార్గెట్ కావాలనే చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే విషయాల మీద చేస్తున్నారా, లేకపోతే ఓకే తను ఏది చెప్పినా కరెక్టే అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఇదైతే ఇప్పటి వరకు జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఖచ్చితంగా